ఏమండి అందరూ బాగున్నారండి? చూసారు కదండి, ప్రసాద్ చక్కగా బియ్యం అది కడిగేసి పొయ్యి మీద పెట్టేసాడు కుండ మీద. చక్కగా అన్నం వండుకొని దాన్ని వారుస్తాడండి. ఆఖరణ గంజి కూడా తాగుతాం, మేము ఉప్పు వేసుకొని బెల్లం నంచుకొని తాగుతామండి. ఇప్పుడు ఏంటంటే ఎగ్ రైస్ తయారు చేయబోతున్నాం అండి. మనం లంచ్ బాక్స్ రెసిపీలో భాగంగా వెజ్లు చేసుకుంటూ వచ్చాం కదండి. టమాటా రైస్ అని, కొత్తిమీర రైస్ అని అన్ని చేసినాం కదా. ఒక రోజు మధ్యలో ఎగ్ కూడా వేసుకుంటే నాన్ వెజ్ పరంగా బాగుంటది కదా. ఎగ్ రైస్ అండి, అంటే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ వేరు, ఎగ్ రైస్ వేరండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే మన దగ్గర ఉన్న ఏది ఆలుగడ్డ, బీన్స్ అని, క్యారెట్ అని ఇవన్నీ వేస్తారు. దీంట్లో అలాగే మీరు ఖాళీ ఒక ఎగ్ వేసుకొని చిన్న తాలింపు పెట్టుకొని కొంచెం ఉప్పు కారం వేసుకొని చేస్తారు. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటదండి. సూపర్ టేస్ట్ అనమాట, చాలా బాగుంటది. ఒకసారి ఈ ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దారండి. త్వరితగతిన అంటారు కదండి, అంటే స్పీడ్ గా చేసేసుకోవడానికి అవకాశం ఉన్న వంటకం అయితే ఏదైతే ఉందో అదే ఎగ్ రైస్ అండి. మనకి అన్నం మిగిలిపోయినప్పుడు చేసుకోవచ్చు, లంచ్ బాక్స్లోకి అని చెప్పి పిల్లలకి కానీ, మీరు ఆఫీసులో కానీ ఎక్కడికైనా సరే ఈజీగా చేసుకోవడానికి టైం తక్కువ ఉంటుంది. అసలు ఉరుకులు పలుకులు జీవితాలు కదండి, గబగబా చేసేసుకోవాలి. 9 గంటలకల్లా పరిగెట్టాలి. పిల్లలు కానీ తెచ్చుడు, కొట్టుడు, యేసుడు, వండుడు, తినుడు, కలుపుడు, తిండే అంతే అంటే. చూద్దామండి ఒకసారి. ఓకే అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నానండి. అన్నం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఎగ్ రైస్ తయారు చేసుకోబోతున్నాం మనం. ఒక 2 చెంచాలు నూనె పోసుకుంటున్నానండి. 1 చెంచా జీలకర్ర వేస్తానండి. చిటపట్లాడిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని ఇలాగా సన్నగా తరుక్కున్నానండి. ఇది వేపాలి. 2 కరివేపాకు రెమ్మలండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అండి, ఇలా సన్నగా తరుక్కొని దీన్ని కూడా వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయల్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుంటే ఉల్లిపాయ మంచిగా ఉడుకుద్దండి. ఒక నిమిషం పాటు ఉల్లిపాయ ఇలా మగ్గిన తర్వాత ఒక చిన్న టమాటా అండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకుంటున్నానండి. టమాటా కూడా ఉడికిపోయిన తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 చెంచా ఉంటుంది, ఇది కూడా వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. ఒక చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. ఒక 1/2 చెంచా కారం వేస్తున్నానండి. ఇది కూడా ఒకసారి వేపేసుకుంటే కారం పచ్చివాసన పోద్దండి. ఒక గుప్పుడు కొత్తిమీర వేస్తున్నాను దీంట్లోనే. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా ఆయిల్ పైకి తేలిదాకా ఉడికింది కదండి. దీంట్లో ఇప్పుడు మనం గుడ్లు కొట్టేసుకున్నాం. 2 కప్పులు అన్నం వేస్తానండి, దానికి సంబంధించి 4 గుడ్లు కొడుతున్నానండి. గుడ్లన్నీ కూడా పచ్చివాసన పోయేదాకా బాగా కలిపేసుకోవాలండి.
గుడ్లు కొట్టిన తర్వాత కూడా ఒక 3-4 నిమిషాల పాటు ఇలా వేపేసుకుంటే పచ్చివాసన పోయేదాకా కూర అనేది రెడీ అవుద్దండి. ఇప్పుడు అన్నం వేసేసుకోవాలి దీంట్లో. చక్కగా పొత్తులో ఉండేడండి అన్నం. చూసారా, అన్నం ఎక్కడ ముద్దల కింద లేకుండా ఈ రకంగా వండుకోవాలండి. దీన్ని మంచిగా కలిపేసుకుందాం ఇప్పుడు. ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి. హోమ్ మేడ్ గరం మసాలా వేసుకుంటున్నాం. మీరు కావాలనుకుంటే మామూలు బయట ప్యాకెట్లు ఉంటాయి కదా, అదన్నా కొంచెం చల్లుకున్నాం అంటే భలే టేస్టీ ఉంటుందండి. మనకి గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి. మన ఛానల్లో వీడియో ఉంది, చాలా బాగుంటుందండి. మీరు కూడా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఇది కొంచెం చల్లుకుంటున్నాను పైన కొంచెం కొత్తిమీర. వేడి వేడి ఎగ్ రైస్ రెడీ అయిపోయిందండి. దారితో మొత్తుండు దమ్ము దమ్మొత్తుండు ఓరిత్తుడా నారిత్తునా. పడుకో, బాగానే పడుతున్నా కానీ వెనకనక వస్తుండు ముందుకి వస్తుండు. వేగండి. వేడి వేడి ఎగ్ రైస్ రెడీ అయిపోయిందండి. నేను తెలుగులో ఏమంటానంటే దీన్ని గుడ్డ అన్నం అంటానండి. చెప్పాడండి గుడ్డ అనమాట. అప్పా మసాలా ఇది వేసి గట్టి కొట్టాడు. నేను భలే ఉందా హోమ్ మేడ్ గరం మసాలా. మీ వంటని మరింత రుచికరం చేసుకోవడానికి మా గోదావరి ఇంటి రుచులు హోమ్ మేడ్ ఏంటది గరం మసాలానే వాడండి. నిజంగా స్మెల్ భలే వస్తుందండి. నిమ్మకాయ పిండి సువాసన. నిమ్మకాయ పిండి వద్దు నాకు, మామూలు నిమ్మ చెక్క కావాలి. బాగుంటుంది. వేడి వేడి ఎగ్ రైస్ అండి. ఎలా ఉంది ఉప్పు కారాలు? అయ్యి బాబా, ఇంకా ఉప్పు కారం ఏం అనద్దు మీరు. అన్నాను నేను అబ్బా అన్నానంటే ఇంకా దానికి తిరుగులేదంతే. ఆహా, కమ్మగుంది. అయ్యి బాబా, ఏడు భలే ఉంది. ఇదా ఎగ్ రైస్ ఫ్రైడ్ రైస్ కూడా సరిపోద్ది. ఉందా, చాలా బాగుందండి. సింపుల్గా చేసామాట. ఎక్కువ మసాలాలు గిసాలాలు ఏమి వేయలేదు కదా, హాయిగా ఉంటుంది పొట్టలో తిన్న తర్వాత. ఇంకోటి ఏంటంటే ఎగ్ రైస్ ఇప్పుడు నేను ఎగ్ వేసిన తర్వాత బాగా తిప్పేసాను కదండి, మెత్తగా ఇది అయిపోయింది కదా, అక్కడ కనిపించకుండా చిన్న చిన్న ముక్కల కింద అయిపోయింది అనమాట. ఇలా చేసుకోవచ్చు. లేదా మీరు ఇంకో కొంచెం పెద్ద ఇంత ముక్కల్లా కనపడాలి అనుకుంటే కనుక వేయంగానే కాసేపు తిప్పకుండా అలాగే వదిలేసి 2 నిమిషాల తర్వాత కొంచెం అటు ఇటు ఏదో పైన కలిపినట్టు చేస్తూ ఉడకబెట్టుకోవాలన్నమాట. అలా వండితే ముక్కలు మీకు ఆంతాయి. అలాగే చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తానండి. నాకు ఇలా ఇష్టం, బాగుంటుంది. ఎగ్ మొత్తం కలిసిపోద్ది అనమాట కూరలో. ఏమాత్రం చెప్పుకోవాలి. దీంట్లో నిమ్మకాయ పిండుకుంటే అంత బాగాలేదు నాకు అనిపించింది. నేను చెప్పేసాను. అదేంటి మామూలుగా తింటానే బాగుంది. ఏంటో మరి ఫ్రైడ్ రైస్లో నిమ్మకాయ ఉల్లిపాయ తినరండి, సేమ్ అదే టైప్ కదా. దీన్ని చూసినట్టు మామూలుగా తిన్నది ఇంకా బాగుంది అనిపించింది. బాగుంది, చాలా కమ్మగా ఉంది. ఆహా, అబ్బా. ఈ లంచ్ బాక్స్ రెసిపీల్లో భాగంగా ఎగ్ రైస్ కూడా వారంలో ఒక రోజు చేసి పెడితే అదిరిపోద్దండి. పిల్లలు తింటారు చక్కగా ఎగ్ కాబట్టి మంచిది. గుడ్డు పౌష్టికాహారం అండి బాబా. మా చిన్నోడికి ఉడకబెట్టి గుడ్డు ఇచ్చానుకో తినండి. ఆమ్లెట్ చేసినా, ఎగ్ పొటా చేసినా, ఇలాంటి ఎగ్ రైస్ చేసినా తింటాడు. సో అన్నంలో అలా కలిపేసి పెడితే వాళ్ళకి టేస్టీగా అనిపిస్తుంది అనమాట. ఫ్రైడ్ రైస్ అనుకుంటారు, కొట్టుకాదు. గట్టి నాకు గట్టి గట్టి అయిపోయింది. ఎంత తిరుగుతాడు ఎక్కువైపోతున్నా బాగారికి. ఎట్టకారం బామ్మద్దులు అంటే ఒక గరిట అన్నం వేయండి అన్నారా ఏండి? ఒక గరిటి అన్నం వేయండి. ఒక గరిటతోటి గరిట నిండా. ఇప్పుడు బాగానే మర్చిపోయినట్టున్నాడు. ఒక గరిటి అన్నం వేయండి, గరిటి వేసి మళ్ళీ అన్నం కూడా ఎదురండి బాబా అలాంటి. అదండి మా ఈ ఎగ్ రైస్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మా గోదావరి ఇంటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోని అందరికి దానం వస్తుంది, దానం చేసినట్టు చేయండి, పంచేయండి. అలాగా అంతే. లైకులు చేయండి, లైకులు 1000 లైకులు టార్గెట్ అండి. కొంచెం లైకులు కొట్టి ఆ 1000ని రీచ్ అయ్యేసాను. కొంచెం 1000 లైకులు టార్గెట్ అన్నారు కదా అని
మీరేమంటున్నారు సార్ అలా కొట్టకండి. మీరు ఒకసారి కొట్టాలి, మళ్ళీ రెండోసారి కొడితే మామూలు లైక్ పోద్ది అనమాట. అదే కదా 1000 లైక్లు అన్నారు కదా, దాని మీద కొట్టేస్తుంటే ఎన్నిసార్లు కొట్టినా 1 లైక్ వస్తుందండి. కాదు నా అయిపోయింది. గంజిలో ఉప్పు వేసి తీసుకొస్తా, తాగుదాం. కొన్ని లేను రవ్వ వర్ర రవ్వ ఉప్పు వేసుకుని గంజి కలుపుకొని తాగితే భలే ఉంటుందండి. చాలు చాలు చాలు. నిమ్మకాయ పిండివా? పిండాను. చాలు ఎక్కువ ఎక్కువ. కరెక్ట్ 2 గ్లాసులు అయింది. ఏమండి అండి సీర్స్. నేను గంజి బెల్లంతో తింటానండి. నువ్వు తింటావా? బెల్లంతో తాగుతావా? తాగుతానండి నేను. అసలు భలే టేస్ట్ ఉంటుంది అనమాట. భలే ఉంది. అన్ని పిండాం కదా, నిమ్మ చెక్క ఉప్పు అవన్నీ వేసుకున్నాం కదా, బాగుంది. బూస్ట్, ఎనర్జీ బూస్ట్ ఇది. చల్లగా ఉంటుంది కడుపులో. బియ్యం తీయు, బెల్లం తీయు ఉంటుంది కడుపులో. మేము అన్నామండి అంటే చల్లగా ఉంటుంది కడుపులో అన్నారు, తీయగా ఉంటుంది కడుపులో అన్నాం మేము. కానీ ఉండదా? అలా అన్నాడా? ఎందుకు ఉండదండి? బెల్లం ముక్క ఉంటుంది కానీ తీయనా. వీళ్ళు ఎంతమంది గంజి దాగుంటారండి? కామెంట్ చేయండి ఒకసారి. గింజి నీళ్ళు తాగి బతికిన వాళ్ళు బోల్ మంది ఉన్నారండి బాబా. మేము ఇప్పటికీ బతుకుతున్నాను బాబా. ఇందులో విటమిన్ B12 అధికంగా ఉంటుంది. విటమిన్ B12 దేనికి తెలుసండి మీకు? దేనికి చెప్పు. నీరసం అయితే తగ్గుతాయండి. నిజమే అండి. నీరసం నిస్సత్వం అవన్నీ తగ్గితే B12 అది లోపితే అవన్నీ వస్తాయండి. అది ఉంటే అవన్నీ ఉండవండి అంతే. అబ్బా మై మరిచిపోండి బెల్లం మొక్కది. లైక్ కొట్టేసి వెళ్ళండి. లాస్ట్లో సొక్కు ఉండిపోయిందండి, తాగే హెప్పగా అప్పుడు వెళ్ళిగానండి. లాస్ట్ సుక్క ఎప్పుడు మనోడే తాగుతాడండి. వెళ్ళొస్తాను మరి, అదే రుచికి బాగుంటుందండి లాస్ట్ది. అండి అలా వెళ్తున్నారండి. చూడండి అక్కడ దమ్ము అయిపోతుందిలే చూసినండి.